విజయవాడలో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో మహిళా ఓటర్లు నిరసనకు దిగారు. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నగరంలో ప్రస్తుతం మనము శ్రామిక విద్యాపీఠంలో ఉన్నాము. శ్రామిక విద్యాపీఠంలో ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో పాటు ఇప్పటికి 3 సార్లు ఈవీఎంలు మార్చినప్పటికీ కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో మహిళలంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక డెమోక్రసీని సేవ్ చేయాలి అని చెప్పి ఈసీ షేమ్ అంటూ కూడా వీళ్ళు భారీగా నినాదాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న మహిళలు ఉన్నారు. మేడం, ఏమైంది? ఉదయం 6:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ఓట్ చేయడానికి. ఈవీఎంలు పనిచేయట్లేదు. అసలు ఎవ్వరూ రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు. ఒక క్యూని ఏమన్నా కీప్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళందరినీ అసలు ఒక ఆర్డర్లో పంపించేవాళ్ళు లేరు. ఒక్క బూత్ వర్క్ చేస్తుంది. మధ్యాహ్నం 12 అయింది. ఇప్పటి వరకు 9-10% పోలింగ్ అవ్వలేదు. ఇంకోటి అసలు లేదు. ఎక్స్టెన్షన్ ఉందా లేదా, అసలు ఇది ఏమవుతుంది అనే దానికి ఆన్సర్ చేయడానికి లేరు. చిన్నలు పెద్దలు ముసలాళ్ళు అందరూ కలిపి ఇలా ఎండలో పడి డెమోక్రసీని బతికించుకోవాలని ఇప్పుడు పోట్లాడటం సిగ్గుపడాల్సిన విషయం. అయితే కాదు, ఇప్పుడు ఏమన్నారు, ఎన్నిసార్లు మార్చారు? ఇప్పుడు ఎవ్రీ 1 అవర్కి వెళ్ళి కూర్చుని ఆఫీసర్ వస్తారు, మెషిన్ మారుస్తారు అని అదే మాట కంటిన్యూ అవుతుంది అనమాట. అక్కడ రిటైనింగ్ ఆఫీసర్స్ కూడా సరిగ్గా మాట్లాడడానికి కానీ అవైలబుల్ గా లేరు. గాలిలో దీపంలాగా ఎండలో పడి ఇక్కడ కొట్టుకుంటున్నాం అనమాట. ఏంటండి ఇదేనా డెమోక్రసీ అంటే? మార్నింగ్ 6:37 నుంచి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారండి. ఎల్డర్లీ పీపుల్ చాలా మంది, చిన్నపిల్లల్ని ఎత్తుకుని వికలాంగులు చాలా మంది వచ్చారు. కనీసం ఇక్కడ ఏమి ఫెసిలిటీస్ కానీ, ఎండలో నిలబడాల్సి వస్తుంది చాలాసేపు. డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ, పెద్దవాళ్ళకి సీటింగ్ కానీ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈవీఎంస్ అన్ని మొరాయించాయి. ఉన్న 2 బూతుల్లో 2 పనిచేయలేదు ఇనిషియల్ గా. తర్వాత ఒకటి పనిచేసింది, సెకండ్ ఇంకా రెక్టిఫై కాలేదు. ఎప్పుడు రెక్టిఫై అవుతుందనే దానికి ఎవరి దగ్గర కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది లేదు. సో మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు 12 అయింది. ఇక్కడ రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. ఎన్నిసార్లు అడిగినా ఎంత చెప్పినా కూడా ఎవరు ఆన్సర్ చేయట్లేదు. పై అధికారులు రెస్పాన్స్ కూడా రావట్లేదు. ఒక మార్నింగ్ టైం మేము ఒకదానికి ఓటేస్తే వేరే దానికి పడింది ఓటు. టీడీపీకి వేస్తే భారతీయ జనతా పార్టీకి కనిపించింది ఓటు. బీజేపీకి వెళ్ళిపోయినాయి. 10 ఓట్స్ దాకా అలా వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆపేసామండి. 16 ఓట్స్ వరకు ఆపేసాం. వేసిన తర్వాత ఇక అక్కడి నుంచి 4th బూత్ అనేది పనిచేయడం లేదు. వేసామండి మార్నింగ్ ఓటు. ఆ ఈవీఎం లో పడలేదండి, కనపడలా సింబల్. మనకి కనపడలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే బజ్జర్ మోగిందండి, మీరు బయటకు వచ్చేసేయండి, ఓకే అయినట్టే మీ ఓటు అన్నారు ఇద్దరు. పర్లేదు అని. అట్లా నాది 6th ఓటు అండి. అట్లా 16 వెళ్ళిపోయినాయి. తర్వాత మన వాళ్ళు నోటీస్ చేసి ఆపేశారు. అంటే ఏంటి, మా సైకిల్కి వేస్తే కమలానికి, లేకపోతే ఇంకోళ్ళకి వేస్తే అట్లా అంటే గుర్తులు మారుతున్నాయా? గుర్తులేం మారలేదు, మనకి సింబలే కనపడలేదు కదా. సింబలే కనిపించట్లేదు. సింబలే కనపడలేదు. వేయమన్నారు, కనపట్టలేదు. సింబల్ కనపట్టలేదండి అని చెప్పిన తర్వాత కూడా 10-15 ఓట్లు పోల్ చేయించారండి. పర్వాలేదు, ఓట్లు వేయడానికి రండి వేసేయండి, వీవీప్యాట్లో కనపడిపోయినా పర్లేదు, వచ్చి పోల్ చేయమని చెప్పారండి, ఓటు వేయమని చెప్పారు. అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఆపేశారండి ఓటింగ్. ఒక లేడీ అబ్జెక్ట్ చేసింది, ఇక్కడ కనపట్టలేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని. అప్పుడు ఆపితే అప్పుడు ఆపేశారు పోలింగ్. అప్పుడు పిలిచారు. తర్వాత ఇప్పుడు 2 టైమ్స్ అది మార్చారండి. మిషన్ మార్చినా కూడా అది అవ్వట్లేదు. ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏంటంటే, నేను అందరికీ కాల్ చేశాను. ఆర్ఓకి వచ్చాడు, ఇక్కడికి వచ్చారండి. వాళ్ళు కూడా మాట్లాడారు శాంతిపూర్వకంగా. ఆయన రిక్వెస్ట్ చేసి వెళ్ళారు. అంతకంటే ఏం చేయలేరు కదా. ఆర్ఓ, జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్కి మేము ఇన్ఫార్మ్ చేసాము. బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. వీ హ్యావ్ టు వెయిట్. నా చేతిలో ఏమీ లేదు. వాళ్ళు వచ్చి ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నాడు ఆయన. అలా మెల్లకుండా కూర్చున్నాడు. అట్లీస్ట్ ఆ ఫామ్ మీద ఎప్పుడు ఎలక్షన్ ఆగిపోయిందనేది రాయమంటే మేము సార్ వెళ్ళి అడిగితే అప్పుడు రాసి సంతకం పెట్టించామండి మేము, ప్రిసైడింగ్ ఆఫీసర్. ఫ్రమ్ 7:10 అండి. 7:10 వరకు ఒక 16 ఓట్లు అయినా పడినాయి. 7:10 నుంచి అవును క్రాస్ ఓటింగ్స్ పడినాయి. ఇప్పుడు 12-10 అయిందండి. ఇప్పుడు దాకా నో యాక్షన్ అండి. ఏం అడిగినా కూడా నాన్ కమిటల్, మాకు ఏం తెలియదు. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. నో కమిట్మెంట్స్ వాట్స్ ఓవర్ అండి. రీపోల్ చేస్తారా లేకపోతే టైం ఎక్స్టెండ్ చేస్తారా వాళ్ళు ఏం చెప్పలేదండి. దే ఆర్ టోటలీ నాన్ కమిటల్. ఇప్పుడు ఈవీఎంలు తీసుకొచ్చారు. ఇప్పుడు తహసీల్దార్ వచ్చారు. సో మళ్ళీ మాక్ ఓటింగ్ ఒక 3వ సారి మాక్ ఓటింగ్ మళ్ళీ ఒక అరగంట గంట పడుతుందండి ఈజీగా. సో వేర్ ఇస్ ద టైం అండి?
ఒంటి గంట అవుతుందండి ఇప్పుడు. 12ంటికి రమ్మని మళ్ళీ ఇప్పుడు పరిస్థితి మెయిన్ పాయింట్ ఒకటే అండి, వచ్చే వాళ్ళందరూ మెజారిటీ సీనియర్ సిటిజన్స్ అండి. 60 to 70% వాళ్ళు వెళ్ళిపోయారండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ది ఈసీ ఇస్ రెస్పాన్సిబుల్. ది ఈసీ షుడ్ కమ్ డౌన్ అండ్ కాల్ దీస్ పీపుల్ ఫర్ రీవోట్, నాట్ ద పార్టీ పీపుల్. ది ఈసీ హాస్ టు కమ్ డౌన్ హిమ్సెల్ఫ్ or his whoever is there. ఈచ్ పర్సన్ గంట తర్వాత అంటే 3 సార్లు వచ్చానికి వెళ్ళిన ఉన్నారండి. ఇంకెన్ని సార్లు రావాలండి? ఇప్పుడు 1 గంటకే అవుతుంది అంటున్నారు. 1 గంటకు కూడా అవ్వకపోతే టైం ఎక్స్టెన్షన్ ఇవ్వని అంటున్నారు. మరి వాళ్ళు స్లిప్పులు ఇస్తే బాధ్యతగా వ్యవహరించు. ఇది మా వేడుకోలు. ఈసీ బాధ్యతగా వ్యవహరించండి, పక్షపాతం కాదు, ధర్మంగా వ్యవహరించండి. ఇది మా వేడుకోలు. ఎక్స్టెన్షన్ అడిగాము, ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వని అంటున్నారు. దానికి ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇప్పటి వరకు జరగలేదు కదా. వి లాస్ట్ 5 hours. 5 hours మాకు ఎక్స్టెన్షన్ ఇస్తే వీ క్యాన్ యూటిలైజ్ అవర్ ఓట్. ఇప్పుడు అది కూడా ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పట్లేదు మాకు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో కూడా చెప్తున్నారంట, త్రివేది అన్ని ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. మరి ఈ ప్రాబ్లం ఏంటండి? ఈ ప్రాబ్లం ఏం సమాధానం చెప్తాడు? పొద్దున 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. అందరూ వచ్చి వెళ్ళిపోయారండి. 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం ఏం చెప్తాడు? మనం చూస్తున్నాం, మహిళలంతా కూడా తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసీ వచ్చి సమాధానం చెప్పాలని చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసినే నాని ఈ ప్రాంతానికి వచ్చారు. నాని కూడా ఇక్కడ ఈ లోపల ఉన్న ప్రిసైడింగ్ అధికారితో పాటు తహసీల్దార్తో కూడా మాట్లాడుతున్నారు. ఈసీ డౌన్ అని, డెమోక్రసీని సేవ్ చేయాలి అని చెప్పి కూడా వీళ్ళు భారీగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి నిలబడి ఉంటాం. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి నిలదీస్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక కృష్ణ